హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాల మరి పరీక్ష తేదీల కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. మనకి జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. అయితే చాలామంది అభ్యర్థులు ఈసారి కట్ ఆఫ్ మార్కులు ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు. డిస్ట్రిక్ట్ కోర్ట్ అయినా హైకోర్టు అయినా కూడా మనకి ఎన్ని మార్కులు వస్తే ఈసారి ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి. సో సింపుల్ అండి, లాస్ట్ టైం గనక ఈ యొక్క కట్ ఆఫ్ మార్కులను మనం అనాలిసిస్ చేస్తే ఇప్పుడు మనకి ఎన్ని మార్కులు రావాలనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో గైస్, ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. సో డౌన్లోడ్ చేసి వెంటనే పర్చేజ్ చేయండి. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో గైస్, మరి లాస్ట్ టైం మనకు కట్ ఆఫ్ చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో చూసినట్లయితే 80 మార్కులకు ఎన్ని మార్కులకు జాబ్ వచ్చిందంటే 65+, అంటే 65 ఉన్న వాళ్ళకు కూడా వచ్చిందండి. ఓపెన్ కేటగిరీ నేను చెప్పేది. ఓకేనా? 65 మార్కులు ఉన్న వాళ్ళకు కూడా జాబ్ వచ్చింది. ఓకేనా? ఓపెన్ కేటగిరీది అందరూ కూడా గమనించాలి. ఇక ఎస్సీ ఎస్టీ కేటగిరీ కనుక, బీసీ కేటగిరీ కనుక చూసినట్లయితే మరి 60+ ఉన్న వారికైతే జాబ్ రావడం అయితే జరిగింది. ఇక పిహెచ్ క్యాండిడేట్స్కి 30 మార్కులున్న జాబ్ వచ్చిందండి. ఎందుకంటే వారికి రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ పిహెచ్ క్యాండిడేట్స్ కానీ 30-40 మార్కులు ఉన్న వాళ్ళకు కూడా జాబ్ వచ్చింది. డిపెండ్స్ ఆన్ కాంపిటీషన్ అక్కడ. ఓకేనా? ఎవరు లేనట్లయితే 20 మార్కులు వచ్చినా కూడా జాబ్ వస్తుందండి, అందులో డౌటే లేదు. ఫస్ట్ మనం ఏం చేయాలి? క్వాలిఫై మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. ఓకేనా? క్వాలిఫై మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మనకు ఈజీగా జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో సింపుల్గా 65 కంటే ఎక్కువ కనుక మనము స్కోర్ చేసినట్లయితే 80 మార్కులకి ఈసారి ఒక ఉద్యోగం మన చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్. మరి స్కోర్ చేయొచ్చు 65 అంటే ఈజీగా చేయొచ్చండి. ఈజీగా 65 కంటే కూడా ఎక్కువ స్కోర్ చేయవచ్చు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఆ విధంగా ఉంటుందండి. ఓకేనా? ఎలాంటి నెగిటివ్ మార్కింగ్స్ ఉండవు. ఓకేనా? నెగిటివ్ మార్కింగ్ ఉండవు. క్వశ్చన్స్ కూడా అప్లికేషన్ మెథడ్లో ఇవ్వరు ఎక్కడా కూడా. డైరెక్ట్ క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్ అంతే, సింపుల్. ఆ విధంగా ఉంటుంది. కొంచెం మనం ప్రిపరేషన్ కనుక బాగా చేసినట్లయితే ఈజీగా మనము ఉద్యోగం అయితే సాధించవచ్చు. లాస్ట్ టైం మన స్టూడెంట్స్ చాలామంది డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో, హైకోర్టులో కూడా ఉద్యోగులుగా అయితే ఉన్నారండి. ఓకేనా? చాలామంది ఉన్నారు. సింపుల్, వాళ్ళు చేసింది ఏంటి? 2 months టైం ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 months టైం, లాస్ట్ టైం సెప్టెంబర్ ఆ టైంలో వచ్చింది. జనవరిలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ కూడా కాదు, అక్టోబర్ ఆ టైంలో వచ్చింది. సో జనవరిలో అయితే ఎగ్జామ్స్ అయితే షిఫ్ట్ వారీగా కండక్ట్ చేయడం అయితే
జరిగింది. సో లాస్ట్ టైం 45 to 60 డేసే ఇచ్చానండి, అప్పుడు కూడా ఎక్కువ ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రము నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మరి ఈసారి ఏం చేశారు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అభ్యర్థులకు సపరేట్గా అప్లై చేసుకోవడానికి టైం ఇవ్వడంతో కొంత టైం అనేది పెరిగిందండి, గమనించారా మీరు? సో కాబట్టి ఈ టైంని మనము ఉపయోగించుకోవాలి. ఓకేనా? ప్రతి ఒక్కరి టార్గెట్ 65 కంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం, సింపుల్. ఓకేనా? సో అందరు కూడా ఈ యొక్క టార్గెట్ని అయితే ముందుంచుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్. దీనికి తగ్గట్టుగా ప్రతిరోజు క్లాసెస్ అయితే అప్డేట్ చేస్తున్నాను మన ఛానల్లో. సో చూడండి, ఇంకా ఎవరైనా కోర్స్ మనది తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆఫర్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.